వ్యాపారం బిజినెస్ పని మీద ఈ శ్రీధర్ రెడ్డి ఆయన ఎవరు రమ్మన్నారమ్మ ఆ ఉద్దేశంగా వెళ్ళేవాడు అని నేను మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా మా బిడ్డ అనుకోని మీరు ఆయనకు బహుమతిగా ఏదన్నా చూసుకుంటే ఆయనకు కూడా ఫీలింగ్స్ అయినా వస్తాయి కదా అయ్యా. మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇదేదో మీరు కట్నాలు అనుకుంటే నేనేం చెప్పలేను, అది కట్నాలుగా మీరు అసలు ఆలోచించుకోవాలి. మీరు కట్నాలు అనుకుంటే ఇంక నేనేం చెప్పలేను. మా బిడ్డ అని మీరు అనుకొని బహుమతిగా మన బిడ్డకి ఇట్లా చేసుకుందాం అని మీరు అనుకుంటే అది మామూలుగా మంచిగా ఉంటది అయ్యా. నేను చెప్పేది అది. ఒక్కొక్కటి మంచుకుంటే మనం ఒక్కొక్కటి చేసుకుంటాం కానీ వీళ్ళు స్టార్టింగ్ కానీ బాగా పెద్ద ఎత్తున ఇబ్బంది అయిపోతుంది. అదే మీకు నేను ఇదే చెప్తా. మీకంటే నేను వయసులో చిన్నదాన్ని, ఒకవేళ మీరు ఏమన్నా హోదాలో ఒకవేళ నన్ను పెద్దదల్లా చూడబాకండి. మీకంటే నేను చిన్నదాన్ని వయసులో, మీ చెల్లిలాగా అనుకోండి. మీరు నాకు అన్నయ్యగా, ఎందుకంటే ఎప్పటికీ బాగుండాలి. రేపు నా చిన్న బిడ్డకు వచ్చే అమ్మాయి వైపు మీరు అక్కడ తగ్గకూడదని నేను చెప్పుకుంటున్నా. ఇవి కూడా రేపు నువ్వు కూడా బాధ కలగకూడదు. మీరు అవి మీ ఫస్ట్ నుంచి మీరు అది చూసుకోండి అయ్యా అని మీకు ఎంత మందితో చెప్పించినా మీరు కూడా ఇనింది లేదు. మీకు అక్కడ కూడా తగ్గకూడదు అనే కదా నేను చెప్పించాను. ఫస్ట్ మనం ఒక మాట అనుకుంటే దాని ప్రిపరేషన్ ఉంది. ఎందుకంటే నేను కొన్ని బయట కొన్ని పెద్ద పెళ్లి చేసి ఈ మధ్య మనం ఊహించుకోలేదు. నాకు అర్థమైంది, నేను కాదన్నయ్యా. చిన్న పాపది మనం ఊహించుకోలేదు. అర్థం చేసుకోండి నేను చెప్పేది కూడా. రేపు చిన్న బాబుకి వచ్చే అమ్మాయి బాగా వాళ్ళు ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్పాను. ఎక్కడైనా ఇప్పుడు చింతల్లికే ప్రాపర్టీ ఒక 50 లక్షలు ఆడబడుచు కట్టిన కింద ఒక స్థలమే రాసిస్తాను అంది అమ్మాయి. అంటే నాకు తెలిసిన ప్రకారం. అంటే మిమ్మల్ని నేను ఇప్పుడు అంత అమ్మాయికి ఇమ్మని కదా నేను చెప్తుంది. బన్నుకి మీరు ఏ విధంగా బహుమతిగా ఇచ్చుకొని చూసుకుంటారా? రేపు మేఘనా తగ్గకూడదు, రేపు అన్నయ్య కూడా మా మావయ్య నాకేమో చూశారు అనేది బన్నుకు కూడా ఆలోచన రాకూడదు అలాగా. అందుకోసమని నేను మేఘనాకు చెప్పాను కానీ అయ్యా, లేకపోతే మీరు ఇచ్చేయొచ్చి మాకేమి అసలు అంత అవసరం కూడా ఉండదు. మాకే ఎక్కువ. ఎందుకంటే మేము అందరికి చూడాలి, అందరికి పెట్టాలి, ఇట్లా చాలు. నాకు దేవుడు మంచిగా ఇచ్చాడు, ఒక దగ్గర చేయి చాలకుండా చాలు. అది నాకని నేను సంతోషపడతానయ్యా. కానీ ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా ఆలోచన చేసుకోండి. రేపు చిన్నబాబుకి వచ్చే విషయంలో అక్కడ మేఘనా తగ్గకూడదు, పన్నయ్య కూడా ఎక్కడ కూడా కొంచెం రాదనేది కలగకూడదు. నేను ఆ ఉద్దేశంగానే చెప్తున్నాను గాని లేకపోతే మీరిచ్చేయి మాకు వచ్చి ఇచ్చేస్తే అని కాదు నేను చెప్పేది. మీరు కూడా అందుకు ఆలోచన చేసుకోండి. ఎంతసేపు వేరే అల్లుళ్ళు ఉన్న చోట వేరే చోట ఉండే అల్లుళ్ళు గురించి కంపేర్ చేశారు కానీ పెళ్లి దగ్గర ఇద్దరు కోడళ్ళు ఒక చోటే ఉండే దగ్గర నేను చెప్పింది మీరు పట్టించుకోలేదు. అంటే మనం చెప్పలేక నేను చెప్పలేక నీతో చెప్పించాను, హర్షతో చెప్పించాను, ఇన్ని చెప్పించినా కూడా మీరు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు మనకేం చెప్పలేదు. అందులో ఏంటంటే వీళ్ళు స్టార్టింగ్ చెప్పలేదు, చెప్పావని అంటున్నారు. సాగు గారు కానీ వీళ్ళందరూ చెప్పావని అంటున్నారు. లేదు శాలిని గాని హర్ష గాని లేదు చెప్పామనే చెప్పారు వాళ్ళు. లేదు నేను కూడా ఏమన్నంటే ఏదన్నా కానీ సరే మన పాపకు పెట్టుకున్నా మీకు పెట్టుకున్నా వాళ్ళైనా కానీ కృష్ణ అన్నయ్య మాకు అసలు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా అలాంటి ఆశపడను కూడా. రేపు మీకెక్కడ విలువ తగ్గకూడదని ఇప్పుడు ఇవన్నీ మేఘనాకు నేను చెప్పానే గాని లేకపోతే అసలు మీరిస్తే మేము బాగుంటామా చెప్పు. ఏంటంటే నేను ఆ పాపకు ఇంకొక 5-6 months అయితే ఒకటి బిల్డింగ్ పెడితే ఆమెకు రెంట్ అనేది పడుతుంటుంది, వాళ్ళు సరి చేసుకోవచ్చు అని నేను ఆ ప్లాన్లో ఉన్నాను. ఆ తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద పాప పెళ్లి చేసిన తర్వాత ఈ పాప పెళ్లి చేసిన తర్వాత నాకు 6 months గ్యాప్లో ఖర్చులు బాగా ఎక్కువైపోయినాయి. మనకు వచ్చే ఇన్కమ్ లేకుండా ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఇక నేనేం చేసిన అంటే బయట కొన్ని మనం తప్పదుగా మనం పెద్ద మంచి చేయాలనుకున్నప్పుడు ఖర్చు పెట్టుకొని మనం చేసినప్పుడు మనం బయట కొన్ని చాలా చేయాల్సి వస్తుంది. అట్లా దానికోసం టైం తీసుకొని వీళ్ళు ఇద్దరు మంచుకుంటూ ఇద్దరు మంచుకుంటూ కొంచెం పొలాలు అమ్మితే తక్కువ రేట్లకి అమ్ముకున్నాం. ఎందుకంటే బిడ్డ బాధపడుతున్నాడు, ఏ బిజినెస్ లేదు,
బాధపడుతున్నాడు. కాబట్టి ముందు ఏయో ఒకటి అమ్మి బిడ్డల చేతికి ఇచ్చేయాలి. ముందు వాళ్ళు ఒక వ్యాపారం అంటూ చేసుకుంటే అప్పుడని బిడ్డ ప్రశాంతంగా ఉంటాడని ఆయన ముందు అది ఆలోచన చేసుకున్నాడు. అన్ని తక్కువ రేట్లకి అమ్మేసుకున్నాడు. కానీ వాళ్ళంటూ ఒక వ్యాపారం పెట్టుకోవాలి. ముందు వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి కదా. మనకి లైఫ్ లో మనకేం కావాలి, బిడ్డలు ప్రశాంతంగా ఉంటారు కదా. అదే మేము కోరుకునేది అదే. ఇప్పుడు వీళ్ళు ప్రశాంతంగా లేరనే కొద్దిగా మాకు బాగా సఫర్ అవుతుంది బాగా. అందుకని నేను ఆయన ముందు ఇప్పుడు కొద్దిగానే ప్రశాంతంగా మిన్నమ్మ ముంగల నేను అదంటే అని చెప్పేసి దాని ముంగల లేకుండా మీ ఇద్దరం వెనుక రేట్లైనా కూడా ఎందుకు అమ్మేసుకున్నాం అయ్యా. బిడ్డలు ప్రశాంతం మరదలు నేను అంతా కలిసి అసలు బాధపడిన రోజు అంటూ లేదు మాకు ఇంట్లో. ఇట్లా జరుగుతుంది. ముందు ప్రశాంతతకు వచ్చాడు. ముందు అది కావాలి కదా మెయిన్ మనకి. ఇవన్నీ మనం ఊహించింది కాదు కదా. మేఘనా వస్తుంది, తన ఎట్లా పట్ల తను ఇది చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే అప్పుడంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇదిలో మేఘనా కొంచెం గట్టిగా మాట్లాడి ఉండొచ్చు. మేము మాట్లాడమంటేనే మాట్లాడింది. వీళ్ళు మంచిగా సెట్ కానివ్వండి. వీళ్ళు మంచి సెట్ అయినాక మనం కూడా ఆలోచించుద్దాం కూర్చొని. ఏదున్నా కానీ నేనున్నా వాళ్ళున్నా కానీ అంత మన పిల్లలకే. మీరు చూసుకుంటున్నారు. నేను మన పిల్లలకి ఏం చేస్తారో చెప్పండి మరి. నేను ఎందుకు చెప్తాను, వాళ్ళు సెట్ అయితే కాదు. మీరు చెయ్యాల్సి మీరు ప్లాన్ చేసుకుంటే ప్లాన్ చేద్దాం. వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. ప్లాన్ చేద్దాం. నేను బాగా సార్ మాట్లాడి ప్లాన్ చేద్దాం. నేను మీ బావగారైతే ఇదే చదువుతున్నాడు. ఆయన మనం చెప్పిన ఆయన అర్థం చేసుకోడు, ఆయన వినడు. లేదని ఫస్ట్ నుంచి చెప్పుకుంటానే వచ్చాము. అసలు ఎక్కడాక ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మనకి ఇబ్బంది పడుతున్నాం మనందరం. మీరు ఆయన చెప్పలేరు అన్నయ్య, కదా కాదక్క మీకు చెప్పరు. ఎందుకంటే మీరు ఎంతో ఆయనకు అర్థమైపోయింది. మీరు ఎట్లా ఉన్నారో నాకు అది తెలియదు. కానీ మేమైతే కనీసం ప్రశాంతంగా కనీసం ఒక ముద్ద అన్నది కూడా లేదు. ఇంత మనం భారీ ఎత్తున చేసిన తర్వాత ఇంత బాధ ఉండకుండా కూడా నేను చేయాలంటే అది కొద్దిగా నాకు సఫర్ అవుతుంది. అప్పుడు తను భార్య కాబట్టి నాకంటే ఎక్కువ అమ్మాయి బాధపడింది. నేను అందులో ఇది చెప్పను. భార్య కాబట్టి తనకి ఇంకా ఎక్కువ ఉంటది. 100% అమ్మాయి బాధపడింది. సరే నన్నంటే తీసేయండి, నేను తల్లిని పడానా అందరం మీరు ఏడ్చాడన్నది అది చూసినా కాక. ఇప్పుడు బావగారు కానీ మీరు కానీ ఎంత చాలా సఫర్ అయినాం. మేమో చెప్పుకోలేకపోయినాం. సరే బావగారు ఆయన పాపం మొన్న మనం హైదరాబాద్ వచ్చినప్పుడు బావగారు ముఖం చూడంటే నాకు బాధ అనిపించింది. బాగా ఎందుకు ఇంత బాధపడదు మాకు, ఎందుకు ఇంత మనకు ఇన్ని విధాలను కూడా మనం హ్యాపీగా ఉండలేకపోయినాం, సంతోషంగా మాట్లాడలేకపోతున్నాం, సంతోషంగా ఉండలేకపోతున్నాం అనేది నాకు బాగా ఉండే బాధ. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొంచెం ఇప్పుడు మీరు సెట్ అయ్యేదాకా ఆలోచించబాకు. నేను చెప్పేది ప్లాన్ చేస్తాను. ముందు ఒక నెలలోపు ఏదన్నా మంచి ఒక కారు ఒకటి తీసుకో. నేను ఏదో ప్లాన్ చేస్తాను. అది చెయ్యండి. కొన్ని డబ్బులు అంటే మరి ఇక మీరు మీ బిడ్డకి ఇచ్చుకుంటున్నట్టు మీరు ఫీల్ అవ్వాలి. కానీ వాళ్ళు బాగుంటేనంటే నేను ఏం చెప్పలేను. ముందు ఇప్పుడు వాళ్ళని ఇచ్చేసుకుంటే కూడా బాగుంటారు, మీకు కూడా బాగుంటదని ఎందుకు చెప్తున్నానయ్యా. మీకంటే మాకు ఎక్కువ ఇవ్వలేరు. ఏదున్నా బాగున్నా మంచిగా చెడున్నా బావగారు మీరు మీకంటే మాకు ఎక్కువ ఉన్నది కూడా మాకు ఇవ్వలేరు. ఎందుకంటే పిల్లలు తరఫున నాకు మంచిగా ఉన్న మంచి వాళ్ళు అంటే ఫస్ట్ మీరు, ఆ తర్వాతనే మా అమ్మ. అన్ని కాదు కానీ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మీరు మా సొంత అన్నలాగే నేను ఫీల్ అయ్యా ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చిన్నబాబుకి వచ్చే మీరు ఇది ఇక్కడి దగ్గర చూడండి. ఇప్పుడు విన్నయ్య కూడా ఒక 2-3 నెలల్లో నిశ్చితార్థం పెళ్లి ఇవన్నీ చేసేయాలని అనుకుంటున్నాం. ఆయన అక్క మరి ఇవన్నీ మనం చేయాలప్పుడు ఫస్ట్ వీళ్ళేదో మంచిగా ఉండాలి కదా. ఫస్ట్ అది బాగుంటారు. అదొకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడు మనం కూడా ఒకసారి వీళ్ళు కాక కరెక్ట్ ఉంటే ఇప్పుడు ఏముంది, ఒక ఏదైనా మన సైడ్ అనుకున్నా వీళ్ళకు బండి పెట్టడం పెద్ద లెక్క కాదు. మనం ఫస్ట్ మనం స్టార్టింగే ట్రబుల్ వస్తుంది. బండి స్టార్టింగే కొత్త బండి తీసుకుంటే అది స్టార్ట్ కాకుండా బండి మూవ్ కావట్లేదు. బండి మూవ్ కావాలి. కారు అన్నా చూడండి, డబ్బులు ఇచ్చి వ్యాపారం అంటే ఇప్పుడు మేమే వ్యాపారం పెట్టించేసుకుంటున్నాం. మీ డబ్బులు దాకా అవసరం లేదు. అక్క వాళ్ళు ఏంటంటే చేయాలనుకుంటే నా బిజినెస్ మొత్తం వాళ్ళకి ఉపయోగిస్తాను, నా బిడ్డకు ఉపయోగిస్తాను, వాళ్ళకి ఉపయోగిస్తాను. నా వ్యాపారం మా మాయ మాకు బహుమతికి ఇచ్చుకున్నారనేది వాళ్ళకు కూడా కొంచెం మైండ్ లో రావాలి కదా. నేను చెప్తున్నా అందుకని ఆయన కూడా చూసుకున్నారనేది ఆయనకు కూడా రావాలి కదా. తను కూడా మీరు అది ఆలోచించట్లా. ముందు ఇద్దరు బాగుంటే బాగుంటారని అది ఒక్కటే ఆలోచిస్తున్నారు. కానీ బాగుంటారు, ఎందుకు బాగోరు? బాగోరని ఎందుకు అనుకోవాలి? అసలు ఇంత ఇబ్బంది అవుతుంది.
బాగోరని ఎందుకంటే ఇదైతే మీరు చెప్పింది నా దృష్టిలో పెట్టుకున్నా నేను ప్లాన్ చేస్తాను, ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అయితే ఎప్పుడు అనేది కాదు కానీ నేను బాగోతో డిస్కస్ చేసి నేను ప్లాన్ చేస్తాను. అయితే మాకేంటంటే మాకు ఒకటే మాకు మీకంటే ఎక్కువ మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఎక్కువ మాకు ఉన్నది కూడా ఎవరు లేరు. బన్ను బాగున్నా, నా బిడ్డ బాగున్నా, మీరు బాగున్నా, ఫస్ట్ మేము కూడా బాగుండాలి, అందరం బాగుండాలని కోరుకోవాలి. దేవుణ్ణి అందరినీ ప్రార్థన చేసుకోవాలి. మాకు కొద్దిగా మాకు ఫస్ట్ మేము ఈ షాక్ నుండి బయటపడాలండి. మేమైతే ఈ బాగా సఫర్ అవుతున్నాం, ఈ సఫర్ నుంచి కొద్దిగా బయటపడితే కొద్దిగా మాకు రిలాక్స్ అవుతుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మనం ప్లాన్ చేయాలి. మీరు చెప్పకుండా మీరు చేయకుండా నేను చేయండి, ఖచ్చితంగా చేస్తాను. మరీ పాపం నా బిడ్డ అయితే అది ఇంతవరకు మీరు నమ్మకూడదు కానీ ఏడవకుండా ఉన్న రోజు లేదా సార్, అంత ఘోరంగా పాపం, అంత ఇట్లాంటి బాధ ఏ పిల్లలకు రావద్దని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇవన్నీ బాధలు పెట్టుకుని కూడా నేను చేస్తున్నట్టే ఇప్పుడు మనం పెద్దవాళ్ళం, పెద్ద సంబంధంలో మనం పెద్దవాళ్ళం అంతా నేను అంత మార్కెట్లో సూర్యాపేట జిల్లాలో మా ఫ్యామిలీ అంతా మంచి పేరున్న వ్యక్తులు మేము కూడా. కాకపోతే పొలిటికల్ మీద లేకుండా కానీ వ్యాపారంలో వాటిలో వీటిలో అన్ని విధాలు మనం మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా అన్ని స్టేట్లో మంచిగా పేరు మంచిగా ఉన్నది. మన ఫ్యామిలీ తగ్గట్టు మనం మంచిగా ఉన్నాం. అయితే ఇట్లాంటి డిస్టర్బ్ వచ్చినప్పుడు ఏంటంటే బాగా మెంటల్గా సఫర్ అవుతుంది. మన విధంగా నేను షాప్లో పోయి కూర్చున్నా కానీ నేను వాళ్ళు మా గుమస్తాలు సెట్ గారు ఏది లెక్క తప్పు చేసినావు, ఇది ఇట్లా చేసినావు చెప్పండి. నాకు మైండ్ ఫస్ట్ కరెక్ట్ లేదు. నాకు ఈ సఫర్ కూడా పిల్లలతోటి ఇంటికి వస్తున్నది ఏడు మద్దలేమో ఇట్లా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి వాళ్ళు అసలు ఒక్కరోజు కూడా ప్రశాంతం ఇంట్లో హాయిగా పడుకున్న రోజులు ఎంతో అంత బాధలు మీకంటే ఎక్కువ మాకు చెప్పుకోలేదు. ఎవరు చెప్పుకుంటాను ఏనాడు కూడా ఒక 2 నిమిషాలు మీకు ముందు నేను మాట్లాడినా ఇంతవరకు 2 months మరీ బాధపడుతుంది. బండయ్య చూసినేమో అక్క, బండమ్మ చూస్తేనేమో బండమ్మ పాపం అన్నీ ఇట్లా ఆరితేరిన మనిషి కాదు, అది కొద్దిగా ఫుల్ మైండ్ మెచ్యూర్ అంటే కొన్ని అవకతవకలు తెలియదు పాపం. మేమేమో బావగారు మేము ఇట్లాంటి లేదు పాపం అందరూ ఆయన మోసం చేయాలని చూసేటోళ్ళు జనాలు. అదొకటి అబ్బాయి మొహం చూస్తే చాలా కొంచెం సాయం చేస్తుంది. అన్ని బాగుంటాయి అనుకోండి కానీ ముందు బాగుంటాయి అప్పుడు చూద్దామనగా అసలు ఆలోచించుకోకండి. మీరు ఇది కూడా చూసుకోండి. రేపు మేఘనాకి కానీ బన్నయ్యకి కానీ రేపు వచ్చే అమ్మాయి ముందు ఎటువంటి తగ్గకుండా చూసుకోండి. ఇది ఒకటి నేను మీకు చెప్తున్నాను. వీళ్ళు మంచిగా ఏర్పాటు చేసుకోవాలి. వీళ్ళు మంచిగుంటే మనకు చాలండి, నాకేమొద్దు. ఇంతవరకు అయితే మీరు నమ్ముకోండి. ఇంత సమస్య, ఇంత పెద్ద ఘోరమైన సమస్య ఉన్నా కానీ ఏ ఒక్కరు కూడా కనీసం నా బిడ్డ ఇట్లా బాధపడుతుందని అసలు ఏం చెప్పుకోవాలి నేను అసలు అదొక భయంకర నిజం కాకుండా నేను బాధపడుతున్నాను. ఇట్లాంటివి అయితే సమస్య ఎవరికి రావద్దాక అసలు అత్యంత బాధాకరమైన విషయం మనకు. అమ్మా ఈ ఇబ్బందుల నుంచి మనం బయటపడ్డాక నేను ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. మీ మాట నేను కాదని చేస్తాను. మీకు మాకు మనం అందరూ హ్యాపీ ఉంటే చాలు. మీరు కూడా బన్నయ్యని కొద్దిగా నచ్చ చెప్పండి, బాబుతో కూడా కొద్దిగా మంచిగా ఫ్రీగా మూవ్ చెప్తాను. అదే ఏమో నేనేం చేస్తుంటామా, నేను ఇంతవరకు ఏదైనా ప్రాపర్టీ నేను పక్కకు పెట్టేసి ఇంతవరకు నేను అమ్మిన ప్రాపర్టీ దొరకలేదు. అంటే మనకు బాగా ఇవేమవుతుందంటే ఇప్పుడు నేను బాగా అంటే డబ్బుల పరంగా కొద్దిగా నేను ఇబ్బంది పడుతున్నాను బాగా ఈ మధ్య కాలంలో. ఒక 1 year నుంచి ఆ పెద్ద పాపకు మళ్ళీ ఆమెకు స్టడీకి డబ్బులు, తర్వాత వీళ్ళ పెళ్ళి, తర్వాత మళ్ళీ ఎమ్మటే ఏమో పెళ్ళి, ఇవన్నీ ఎమ్మటెమ్మటి అయినాయి కాబట్టి ఎన్నొద్దు అక్కడ